అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం వినాయకుని మండపాలు ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో అవన్నీ కూడా అంటే మెయిన్ ఉంటాయి కదండి కొన్ని పెద్దగా, అవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ రోజు నుంచి మనకు ఆల్రెడీగా స్టార్ట్ అయినాయి. మనకు 3 days నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు మండపాలు రెడీ చేసేటివన్నీ కూడా. రంగస్వామి నగర్లో స్టార్ట్ అనేది కూడా పెట్టాను కదా మీకు షార్ట్ వీడియో. అలాగే థర్డ్ రోడ్లో జిఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర మనకు మెయిన్ వినాయక సర్కిల్, సత్య సర్కిల్ దగ్గర, తర్వాత వచ్చేసి జీసస్ నగర్లో, నెక్స్ట్ వచ్చేసి అమరావతి హాస్పిటల్ పక్కన సందులో ఉండేవి, అట్లా కొన్ని మెయిన్ ఉన్నాయి మనకు. అవన్నీ కూడా చెప్తాను. ఇంకా మా వీడియోస్ తీయాలనుకున్న వాళ్ళు అంటే ఉంటారు కదా వినాయకుడి మండపాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఏమైనా పెట్టాలనుకుంటే అడ్రస్ మొత్తం ఫోన్ నెంబర్ కామెంట్ రూపంలో తెలియజేయండి, వచ్చి మేము వీడియో అయితే తీస్తాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. శాంతినగర్ బోర్డు ఉంది కదండి, మనం తప్పవనం నుంచి మనం సెకండ్ రోడ్ పోయే రూట్లో, అక్కడ నుంచి మనం లోపలికి వచ్చామంటే ఇక్కడ సర్కిల్లోనే మనకు తిరుగుతూనే కనబడిస్తుంది. ఇక్కడ రంగస్వామి నగర్లో అయితే పెడుతున్నారు పెద్దది. ఇక్కడ 22 feet వరకు అయితే వినాయకుని అయితే పెడుతున్నారు. అలాగే మనకు లాస్ట్ రోజు డీజే కూడా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇలాంటివి చాలా అయితే ఉన్నాయండి మన అనంతపురంలో, దాంట్లో కొన్ని మాత్రమే నేను ప్రెజెంట్ అయితే పెడుతున్నాను మీకు. అలాగే ఫస్ట్ రోజు నుంచి 5th day వరకు మ్యాక్సిమం అయితే మీకు అన్ని వినాయక మండపాలు దాంట్లో బెస్ట్వి చూసి మీకైతే అప్లోడ్ అయితే చేశాను, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇది వచ్చేసి రంగస్వామి నగర్. అలాగే మనం ఇప్పుడు వచ్చేసి మనం జిఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కూడా మనకు పెద్దదే వస్తుందండి, దీనికి బ్యాక్ సైడే వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే రంగస్వామి నగర్ మీరు చూడొచ్చు బోర్డు కూడా. నెక్స్ట్ మనం జిఆర్ ఫంక్షన్ హాల్, థర్డ్ రోడ్ జిఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదండి, అక్కడ నుంచి వచ్చామంటే మనకు దీనికి బ్యాక్ సైడ్ కిందికి వస్తుంది. 4th road థర్డ్ రోడ్కి మధ్యలో అయితే ఇక్కడ అయితే పెడుతున్నారు. ఇక్కడ కూడా చాలా సెట్టింగ్ అంతా డెకరేషన్ అంతా కూడా బాగుంటుంది, సెట్టింగ్ అంతా కూడా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అంతా రెడీ చేస్తున్నారు. మీకు ఫస్ట్ డేనే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను చిన్న షార్ట్ రూపంలో, కొన్ని జరిగినవి. సప్తగిరి సర్కిల్, థర్డ్ రోడ్, రంగస్వామి నగర్ అయితే మీకు చిన్న షార్ట్ రూపంలో అయితే పెట్టాను. ఇవి చూడండి మొత్తం అంతా కూడా డెకరేషన్ అయితే చేస్తున్నారు, సెట్టింగ్ అంతా కూడా. నెక్స్ట్ మనం సప్తగిరి సర్కిల్, అక్కడ కూడా సుమారుగా అయితే అయిపోయిందండి, మ్యాక్సిమం అక్కడ కూడా అయిపోతుంది మొత్తం వర్క్ అంతా కూడా. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి సప్తగిరి సర్కిల్, మనకు స్టార్టింగ్ నుంచి మొత్తం మంది దగ్గర అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు వన్ సైడ్ బ్లాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రజెంట్ అయితే రన్ అవుతున్నాయి. తర్వాత ఇదంతా కూడా రెడీ అయిపోయినాక మనకు మేబీ 6th or 7th నుంచి అయితే ఇదైతే రోడ్ బ్లాక్ అయితే చేయొచ్చు. ఇక్కడ వన్ సైడ్ మాత్రమే వెళ్తాయి ఇంకా వెహికల్స్. ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న షాప్ స్టాల్స్ అంట అవన్నీ కూడా పెడతారు. కాబట్టి ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అంతా కూడా ముఖమండపము, తర్వాత వచ్చేసి సైడ్కి అంతా కూడా మొత్తం అయితే రెడీ చేస్తున్నారు. ఫ్రంట్ అయితే ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది, మీరు కూడా చూడొచ్చు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మీకు రెడీ కాకముందే అన్ని మండపాలన్నీ చూపిస్తున్నానండి. చూడండి స్ప్రే చేస్తున్నారు, పెయింట్ స్ప్రే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు సైడ్కి అంతా కూడా కట్టెలతో అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం 2 days or 3 days ఉంది వినాయక చవితికి. అందులో మొత్తం అంతా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ లోపల పక్కన కూడా చూడండి మొత్తం అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం అమరావతి హాస్పిటల్ పక్కన సందులో 2nd cross దగ్గర అయితే ఉన్నాం, శివాలయం దగ్గర. ఇక్కడ కూడా వెరైటీగా అయితే వినాయకుని అయితే రెడీ చేస్తుంటారు, డెకరేషన్ కానీ బయట పక్కన అంతా కూడా. ఇప్పుడైతే ఇక్కడ బయట పక్కన సీతాకోక చిలకమాగా ఆకారం అయితే పెడుతున్నారు. ఇంకా లోపల ఎలా ఉందో కూడా మనం ఓపెన్ అయిన తర్వాత చూద్దాం. ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్, మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.